ప్రజా సమస్యలపై కొట్లాడడానికి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. నా పేరు తిరుమల్ రెడ్డి. మేము అమీన్పూర్ పీపుల్స్ అసోసియేషన్ అని ఫామ్ చేసినాము. ఆల్మోస్ట్ ఉన్న 200+ కాలనీస్ అందరినీ ఒకే ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి కామన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలనే సింగిల్ పాయింట్ ఎజెండాతోని ఈ అసోసియేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది పార్టీలకు అతీతంగా చేసినాము. ఆ అసోసియేషన్ ఆధ్వర్యంలోనే జనవరి 26 రోజు ఒక ర్యాలీ తీయడం జరిగింది. గాంధీ స్టాచ్యూ నుంచి శ్రీదేవి థియేటర్ దాకా. అందులో నాకు తెలిసి చాలామంది కూడా ఇందులో వాళ్ళు పాల్గొన్నారు, పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు. ఎంత పెద్ద సమస్య అంటే నగరం హైవేకి పక్కనే ఉంది. సెంట్రల్ మినిస్టర్ వచ్చి ఓపెన్ చేసిపోయిన హైవేకి పక్కన ఉన్నది. ఎంత సిగ్గుచేటు. ముఖ్యమంత్రి వస్తారు, మంత్రులు వస్తారు, అందరు వస్తారు. మన దురదృష్టం ఏంటంటే పక్కా తిరిగితే ఏదో అంటారు కదా, బంజారా హిల్స్ పక్కన మురుక్కుంటున్నట్టు మన హైవే పక్కన మనం ఇంత చండాలమైన రోడ్లో వెళ్ళడం. మళ్ళీ మేము అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లం అయ్యి రోజు పొద్దున సాయంత్రం వెళ్ళాలంటే మా నడుము అసలే మేము పని చేయాలంటేనే నడుము మెడలు వస్తూ ఉంటాయి. ఈ ట్రావెల్ చేస్తా అంటే ఈ క్రమంలో కూడా ఇవి ఇంకా ఎక్కువ అవుతుందనే ఆలోచనతో మేము అందరం, నా మిత్రులందరూ, వాళ్ళ మధ్యలో కూర్చున్న లక్ష్మణ్ అన్న కూడా, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మేము అందరం కలిసి ఒక ఆలోచన తీసి ఒకటే సింగిల్ పాయింట్ ఎజెండా, ఈ రోడ్డు కోసం ఏదైనా చేయాలి అని ఒక ప్రణాళిక తీసుకున్నాము. ఎమ్మెల్యేలకు ఎంపీ గారిని కూడా కలవడం జరిగింది. పాపం వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించింది. సంబంధిత అధికారులకు కాల్ చేశారు, కానీ ఎందుకు అయితే లేదు అనేది మాకు ఇంతవరకు తెలియదు. కానీ సంతోషమైన విషయం ఏంటంటే ఒక నేషనల్ అధికారం ఉన్న పార్టీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం, ఎజెండాగా తీసుకొని ముందుకు రావడం, దీన్ని ముందు నడిపించిన ఇన్ఛార్జ్ అన్నగారికి అందరికీ పేరున ధన్యవాదాలు. ఇట్లాంటి సమస్యలను ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తారు. అది పార్టీలకు అతీతంగా రావడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ఎజెండా అనేది సమస్యే కావాలి. దానికోసమే ఈ రోజు ఎంత బర్నింగ్ ఇష్యూ అంటే చాలా మంది అమ్మాయిల ప్రెగ్నెన్సీలు కూడా పోయినాయి ఈ రోడ్ల మీద. ప్రాణాలు ఒక్కటి పోలేదు. మన అదృష్టం ఏంటంటే ప్రాణాలు ఒక్కటి పోలేదు, మేజర్ యాక్సిడెంట్ కూడా. కాబట్టి ఇంత పెద్ద సమస్యను మీరు భుజానెత్తుకున్నందుకు ఎల్లవేళ మీ ముందు ఖచ్చితంగా మీతోటి మేము కూడా నడుస్తామని హామీ ఇస్తున్నాము. దీన్ని సాధించే వరకు మనందరం కలిసి ఏదైనా ఎక్కడికైనా చేయడానికి మేము కూడా మద్దతు ఇస్తామని తెలుపుతున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.